సాధారణ జలుబును వైద్యశాస్త్ర పరిభాషలో నాసోఫేరింజిటిస్ అంటారు. జలుబుకు కారణం వెరస్లు. దాదాపు 20 రకాల వెరస్ల వల్ల జలుబు వచ్చే ప్రమాదమున్న ప్రధానంగా రైనో వెరస్ వల్ల వస్తుంది. జలుబు అంటువ్యాధి. ఈ వెరస్లు గాలి ద్వారా, శరీర స్పర్శ ద్వారా ఒకర్నించి మరొకరికి సోకుతాయి. దగ్గు, బొంగురు గొంతు, అదేపనిగా ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం జలుబుకున్న ప్రధాన లక్షణాలు. జలుబుకు చికిత్స లేదు. కాబట్టి ప్రకటనలు విని డబ్బులు వృధా చేసుకోవద్దు. జలుబు చేసినప్పుడు ముక్కులో ఉన్న ఘ్రాణేంద్రియ కణాల మీద వెరస్ కణాలు దాడి చేస్తాయి. వాటి పీచమణచడానికి మన రక్షక కణాలైన తెల్లరక్త కణాలు యుద్ధం చేస్తాయి. అలాగే నోటిలో, నాలుకతో పాటు అన్ని వెపులా ఈ వెరస్లు దాడి చేయడం, వాటి మీద రక్షక కణాలు యుద్ధం చేసి తొలగించడం పరిపాటి. మరో మాటలో చెప్పాలంటే వాసన చూడాల్సిన ముక్కు, రుచి చూడాల్సిన నాలుక వెరస్, తెల్ల రక్త కణాల మధ్య యుద్ధ భూములుగా మారతాయన్నమాట. అటువంటి పరిస్థితిలో తిన్న ఆహార పదార్థాల్లోని వాసననిచ్చే అణువుల్ని, రుచిని కరిగించే రసాయనాల్ని ఆయా ఇంద్రియావయవాలు సరిగా గుర్తించలేవు. అందుకే జలుబున్నప్పుడు వాసన, రుచి మందగిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.